హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అండి. సండే రోజు నేను ఈ మష్రూమ్స్ కర్రీ ఇంకా పుదీనా బిర్యానీ అండి. పుదీనా బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే నేను పుదీనా రైస్ ఇంకా మష్రూమ్ డాబా స్టైలు మష్రూమ్ కర్రీ అనేది తయారు చేస్తున్నానండి. ఇక్కడ నేను బిర్యానీ అనేది ఆయిల్తో కాకుండా నెయ్యితో చేస్తే టేస్ట్ అనేది బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను దగ్గర 3 to 4 స్పూన్స్ అనేది ఆయిల్ కాదండి, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని ఇంకా మనకు మసాలా దినుసులు తెలిసి ఉంటాయి కదండి, చెక్క, లవంగ, అనాసపు ఇవన్నీ నేను వేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి ఇంకా పుదీనా లీవ్స్, పుదీనా అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే మనం ఇది పుదీనా రైస్ కాబట్టి. అలాగే కొంచెం ఇంకా ధనియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని రైస్ పెట్టేసుకున్నానండి. అంతే, ఇంకా ఆనియన్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ విధంగానే నేను ఈరోజు రైస్ అనేది చేసేసుకుంటున్నాను. నేను ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే, నేను ఒక గృహప్రవేశం అండి, మేము ఇల్లు తీసుకున్నాము. సో ఆ గృహప్రవేశానికి ఇంకా తర్వాత మీరు షార్ట్స్లలో చూసే ఉంటారు, విగ్రహ ప్రతిష్ఠ అండి, మారెమ్మ టెంపుల్ విగ్రహ ప్రతిష్ఠ అనమాట. దాని గురించి మేము ఊరు వెళ్ళాము. మారెమ్మ తల్లి మన చేతుల మీదుగా అంటే గుడి కట్టించడం అంటే అది ఎంతో మంచి కార్యక్రమం అని నేనైతే అనుకుంటున్నానండి. ఆ విధంగా నేనైతే దగ్గర 1 వీక్ వరకు ఊరు వెళ్ళేసి ఆ విగ్రహ ప్రతిష్ఠ రోజు కానివ్వండి, హోమాలు, చండీ హోమము ఇలాంటివన్నీ చేయించుకొని వచ్చామండి. చాలా బాగా జరిగింది. ప్రతిష్ఠ ఏంటి ఇంకా హోమాలు ఏంటి చాలా బాగా జరిగాయి. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని వచ్చానండి. అందుకని వీడియో పెట్టడం లేట్ అయిందనమాట. కానీ ఎప్పటికెప్పుడు నేను షార్ట్స్లలో ఏంటి విగ్రహ ప్రతిష్ఠ ఏంటి, హోమాలు ఏంటి, అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది నేను వీడియో పెట్టకపోవచ్చు, కానీ లేట్ అయింది. కానీ షార్ట్స్లలో అయితే ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నానండి. సో ఆ విధంగా అయితే విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది పెడుతున్నానండి. టైం పడుతుందండి కొంచెము, అంత త్వరగా అయితే నేను వీడియో పెట్టడానికి వీలు కాదండి. ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి. సో ఈ విధంగా అయితే నేను ఇప్పుడు మనము బిర్యానీ అనేది తయారు చేసుకుంటానండి. అంతే, ఇప్పుడు రైస్ వేసేసాను కదండి, ధనియాల పొడి, తగినంత సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనం 4 to 5 విజిల్స్, 4 విజిల్స్ వస్తే చాలండి. అలా లిడ్ పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి విగ్రహ ప్రతిష్ఠ. ఇంకా అదేవిధంగా ఇక్కడ గృహప్రవేశం 28 చేసుకున్నాం అనమాట. ఇంటి గృహప్రవేశము వెనకంబడి అవ్వడంతో అస్సలు పనులు అవ్వలేదండి. 28 గృహప్రవేశము, దట్టు ఫస్ట్కే మేము ఊరు బయలుదేరిపోయామన్నమాట. ఈ బిజీలో ఉండడం వల్ల చాలా అసలు పనులు అనేది తొందరగా అవ్వలేదండి. అన్నీ టక చేసేసుకొని ఊరు వెళ్ళడం అయింది. గృహప్రవేశము ముందు రోజే నెక్స్ట్ రోజు ఊరు వెళ్ళిపోయామన్నమాట. సో ఆ విధంగా వీడియోస్ పెడదాం అనుకున్నాను, కానీ డిలే అయిందండి. ఇప్పటికైతే కుదిరిందనమాట వీడియో పెట్టడానికి. అక్కడ జనాలైనా మనకు ఫుడ్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా అయిందండి. అమ్మవారి ప్రతిష్ఠ, అమ్మవారు కూడా ఎంతో కలగా చాలా బాగుందనమాట. మారెమ్మ టెంపుల్ అనేది నేను పాట కూడా ఒక వీడియో పెట్టాను కదండి, అది మనం ఓన్గా పాట పాడిచ్చేసి మ్యూజిక్ అంతా పెట్టడం జరిగింది. సాంగ్ కూడా అమ్మవారి పేరు మీద చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా గోల్డిష్ కలర్ వస్తేనే కూర అనేది మనకు మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. వేపకుండా పెట్టుకుంటే అంత టేస్ట్ రాదండి. గోల్డిష్ కలర్కి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేయండి. టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఏమేమి వేసుకున్నానంటే మిక్సీలో ఎండు కొబ్బరి అండి, మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి 2 స్పూన్స్ దాకా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి తీసుకున్నాను. అలాగే ఒక 10 కాజు అండి, జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా చెక్క, లవంగ ఇవన్నీ వేసేసానండి.
గరం మసాలా అవి కూడా ఒకటేసారి వేసేసాను. తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మీరు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో కర్రీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేశారంటే మనకు బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. అదేవిధంగా మష్రూమ్ కర్రీ అని అంటే మనకు గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసానండి. సో ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మనకు గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది అన్నమాట. రుచికి సరిపడా కారం అండి, అంటే మీకు సరిపడా నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ దాకా కారం అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే చెక్క లవంగాలు ఇవన్నీ వేసాను కదండి, స్పైసీ ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారము, ఇంకా 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. తగినంత పసుపు. సో ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మనం అంతా కలుపుకుంటే గ్రేవీ అనేది మంచిగా కలిసి ఆయిల్ అనేది బయటకు వచ్చినప్పుడు మష్రూమ్స్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా అయితే నాకు మొత్తం టెంపుల్ అన్నీ అయిపోయాయండి. మళ్ళీ ఈ మార్చి టెంపుల్ని ప్రతిష్ట అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ ఉగాదికి మళ్ళీ వెళ్ళి రావాలండి. వెళ్ళేసి మనము అమ్మవారికి శాంతి అని అంటారు కదా, ఆ శాంతి అనేది చేసి రావాలన్నమాట. అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుందండి. అదేంటి అని అంటే మనము 16 రోజుల పండుగ అనేది చేస్తారు కదండి. ఈ 16 రోజుల పండుగ మాకు ఈ ఫ్రైడే పడిందనమాట. ఈ ఫ్రైడే అంటే ఉగాది నెక్స్ట్ డే కాబట్టి మేము ఉగాది రోజు ఊరు వెళ్తున్నామండి. వెళ్ళి అమ్మవారికి శాంతి అనేది చేసేసి, అంటే శాంతి అంటే బలి ఇస్తారు కదండి అమ్మవార్లకు, ఇట్లా బలి ఇవ్వడం అన్నమాట. పొట్టేళ్ళు ఇవన్నీ బలి ఇచ్చి అమ్మవారికి శాంతి అయితే చేయడం జరుగుతుందండి. సో దాని గురించి నేను ఊరైతే వెళ్ళేసి వచ్చినానంటే ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుందండి. నాకు తెలిసి ఒక 2 or 3 days పడుతుంది. మళ్ళీ అప్పుడు చిన్నగా పూజలు కూడా ఉంటాయండి, వెళ్ళాలి. అది కంప్లీట్ చేసేసుకుంటే 16 days కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 41 daysకి ఉంటుందండి. ఈ 16 days అప్పుడు నేను ఇంకా అమ్మవారికి ఒడిబియ్యము, ఆల్రెడీ ఫస్ట్ టైం ఒడిబియ్యం పోసామండి, మళ్ళీ 16 daysకి కూడా పోస్తే మంచిదన్నారు. సో ఆ విధంగా అమ్మవారికి ఒడిబియ్యం అన్నీ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ 41 daysకు చేసేస్తే మన 41 days అంటే అది టైం పడుతుందండి. ఇప్పుడు 16 days అయిన తర్వాత 41 daysకి అప్పుడు కూడా మళ్ళీ అన్నీ చేసేస్తే మనకు అమ్మవారికి పని అనేది, మనం చేసిన పూజ అనేది మంచిగా ఫలితం అనేది దక్కుతుందండి. అప్పటికి కంప్లీట్ అయిపోతుంది అనమాట 41 days. ఇప్పుడైతే 16 daysకి అనేది వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ గృహప్రవేశం అయితేనేంటి, ఆవు అన్నీ తిప్పించేసి గృహప్రవేశం చాలా బాగా జరిగిందండి. గృహప్రవేశం కూడా అది ఆవైతే 3 floors, అదైతే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఆవు 3 floors ఎక్కడం అనేది, 3 floors ఎక్కి మనము, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయించుంటారులేండి, నాకు తెలిసి ప్రాక్టీస్ చేయించుంటారు. చాలా బాగా ఎక్కిందండి. ఫస్ట్ కొంచెం తటపటా ఇచ్చినేమో అని, తర్వాత ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేసి 3 ఫ్లోర్లు ఆవును తిప్పుకొని రావడం జరిగిందనమాట. అది మాకు సెంటిమెంట్ అనమాట. అది ఆవు అంతా తిరిగితే మంచిగా ఉంటుంది అనేది మేము ఎప్పుడు ఏ ఇంటికైనా అలా చేయించేసి తీసుకొని వస్తామన్నమాట. కానీ ఆవు పిల్ల అండి చాలా బాగా ఎక్కాయి అనమాట. పైకి ఎక్కేసి వచ్చిన తర్వాత మనం గుమ్మడికాయలు అన్నీ కొట్టడం అయితే జరిగింది. సో ఇక్కడైతే నేను అగారో అనేది ఇది తీసుకున్నానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీనికి 3 bowls అయితే వస్తాయండి. ఇలా పెట్టేసుకొని నాకైతే చాలా బాగా, మిక్సీ కన్నా చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పటికప్పటికి చట్నీలు వేసుకున్నా, ఇట్లా వాటర్ మిలన్ జ్యూస్ చేసుకున్నా. నేను ఇది అమెజాన్లో కొన్నాను. 20% ఏమో ఆఫర్ ఉండిందండి. కొన్ని కూడా 1 month 1.5 month పెయిన్ అయింది. నేను చూపిద్దాం అనుకుంటున్నా, చెప్తున్నాను కదండి. ఈ బిజీలో ఉండబట్టి నేను అసలు ఏ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా ముందు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ వీలు అవ్వలేదండి. ఈరోజు చూపిస్తున్నాను. సో ఇదైతే అగారో అయితే మీలో ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. మరి డిస్కౌంట్ ఉందో లేదో ఇప్పటికి ఐడియా లేదు, కానీ అప్పుడైతే 1.5 bag అయితే ఉండిందండి. నేను అమెజాన్లో తీసుకున్నా. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. టక్కుమని మనకు పనులన్నీ టక్కుమని అయిపోతాయి అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. మిక్సీకి టైం పడుతుంది. ఇదైతే టక్కుమని పెట్టేస్తే మనకు చక్కగా జ్యూసులు కానివ్వండి, ఇంకా ఏదన్నా టిఫిన్లోకి చట్నీలు కానివ్వండి. నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నా. మిక్సీ అనేది తక్కువ యూజ్ చేస్తున్నానండి ఈ మధ్య. నాకు 2000 బిలో, ప్రైస్ అయితే కరెక్ట్ గుర్తులేదండి, 2000 బిలోనే పడింది.
అంత కరెక్ట్గా ఐడియా అయితే అమౌంట్ అయితే గుర్తులేదండి. 1.5 మంత్ అయిపోయింది కదా, పెద్దగా గుర్తులేదు. ఈ విధంగా ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. సమ్మర్లో అసలు ఇంకా రైస్ కూడా పోదు. ఇవే వాటర్ మిలను, ఇంకా ఇలాంటి ఫ్రూట్స్, మస్క్ మిలను, ఏవైనా ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ తీసుకుంటే మనకు చల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వేసవి కాలంలో ఇలాంటివి జ్యూసులు తీసుకుంటే బాగుంటుంది. నేనైతే ఓన్లీ పెప్పర్ వేయలేదండి. పెప్పర్ వేస్తే పిల్లలు తాగరు, బాబు తాగడు, అందుకని పెప్పర్ వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెప్పర్ వేసుకోండి. సో ఇక్కడైతే నేను ఐస్ క్యూబ్స్ అనేది వేసుకున్నాను. ఈ వేసవి కాలంలో ఇలా తాగుతుంటే బాడీ కూడా మంచిగా ఉంటుంది, డిహైడ్రేట్ కాకుండా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకున్నానండి. ఇంకా దీనిలో పుదీనా కానీ మీ ఇష్టమైన ఏమైనా కావాలంటే లెమన్ కానీ ఇలా కూడా వేసుకోవచ్చు అండి. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ గార్నిషింగ్కు పుదీనా అనేది వేసుకున్నాను. సో ఈ వేసవిలో చల్లగా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మన బాడీకి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ స్నాక్ ఏంటంటే మనకు కార్న్ ఉంటాయి కదండి, బేబీ కార్న్, చిన్నది బేబీ కార్న్తో ఇంకా బేబీ కార్న్ వేసేసి కొంచెం బియ్యపిండి అండి, ఇంకేం తీసుకోలేదు. బియ్యపిండిలో కారము, పసుపు, సాల్ట్ ఈ 3 వేసానండి. ఇంకా అది వేసేసుకొని బ్రోకలీతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అదే దాంట్లో డిప్ చేసి వేసాను అనమాట, అదే బ్యాటర్లో. సో చాలా టేస్ట్ ఉందండి. ఇక్కడ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే నేను ఇక్కడ వేసింది ఏంటంటే ఇంకా కొబ్బరి నూనెలో వేపానండి. ఇది పల్లి కాదు, కొబ్బరి నూనెలో. ఇలాంటి స్నాక్స్ కొబ్బరి నూనెలో చేసుకుంటే చాలా బాగుంటాయండి. నేను చెప్పడం కాదు కానండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొబ్బరి నూనె మనకి హెల్తీ కాబట్టి ఆయిల్లో వేసామే అనే మనం ఎక్కువ ఇది అవుతుందేమో అనేది లేకుండా కొబ్బరి నూనె కాబట్టి హెల్త్కి మంచిదే కాబట్టి తీసుకోవచ్చండి. నేను ఇలాంటి స్నాక్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొబ్బరి నూనెతోనే ట్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటున్నాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ స్నాకే అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్రోకలీ ఇంకా బేబీ కార్న్ అవేం పెద్ద మనకు హెల్త్కి మంచిదే కదండి. సో నేనైతే ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ చేసేసుకున్నాను. మా ఇంటి గృహప్రవేశం వీడియోస్, ఇంకా అమ్మవారి దగ్గర చండీ హోమం అయితే చాలా బాగా చేశారండి. చాలా అంటే కాకపోతే ఎండలు కదండి, బాగా హీట్ అనిపించింది. సో చండీ హోమం కూడా చాలా బాగా జరిగిందండి. అలాగే గృహప్రవేశం కూడా చాలా బాగా జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.